అందరికీ నమస్కారం. ఇండియన్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ మొదటిసారి చూస్తున్నారు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం గ్రూప్ 1 ఫిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది దాని మీద ఈ వీడియో చేయడం అయితే జరిగింది. కేటగిరీ వైజ్గా అందరికీ ఏ విధంగా కట్ ఆఫ్ ఉంటుందో ఒక అంచనా అయితే వేయడం అయితే జరిగింది. ఈ వీడియో ఫుల్గా చూస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఒక వీడియోకి వెళ్తే మనకు తెలుసు 563 పోస్టులకు గాను నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ మార్చి 14లో అప్లికేషన్ అయితే మూవ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్లో ఇచ్చిన ప్రకారమే జూన్ 9కి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. మెయిన్స్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ అని చెప్పడం జరిగింది. రీసెంట్గా దాని షెడ్యూల్ కూడా వదిలేంది అక్టోబర్లో. ఇవన్నీ పక్క పెడితే రీసెంట్గా 2 days బ్యాక్ గవర్నమెంట్ టీఎస్పీఎస్సీ కీని విడుదల చేయడం జరిగింది. అంతకుముందు ప్రైవేట్ కీలు వచ్చిన ఇన్స్టిట్యూట్లో నుంచి అన్ని కీలు వచ్చిన గవర్నమెంట్ అయితే కీ విడుదల చేయడం జరిగింది. ఆ కీ ప్రకారం అభ్యర్థులకి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎన్ని మార్కులు వస్తే 1:50లో ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే 1:50 నుంచి 1:100 చేయాలని చెప్పేసి కొంతమంది టీఎస్పీఎస్సీని కానీ గవర్నమెంట్ని కానీ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. సరే 1:50 వరకు ప్రజెంట్ ఎంత ఉంటుంది, 1:100 చేస్తే ఎంత ఉంటుందో మనమైతే చూద్దాం. 1:50కి మనమైతే ప్రజెంట్ అయితే కట్ ఆఫ్ ఇచ్చినాం. 1:100 ఒకవేళ గవర్నమెంట్ డిసిజన్ తీసుకొని పెంచగలిగితే ఒక 3 నుంచి 4 మార్కులు కట్ ఆఫ్ తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, 1:50 తీసుకుంటే 523 × 50 పోస్టులు తీసుకుంటే 28,050 అభ్యర్థుల్ని, ఒకవేళ 100 మంది అభ్యర్థులని తీసుకున్నట్లయితే 563 × 100 56,300 మంది అభ్యర్థులను అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంతమందిని తీసుకుంటే దీనికి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది దాని గురించి అయితే చూద్దాం. ఓపెన్ కేటగిరీ వాళ్ళు 76 మార్కులకి ప్లస్ వచ్చినట్లయితే వాళ్ళు గ్రూప్ 1 ఫిలిమ్స్ మెయిన్స్కి క్వాలిఫై అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈడబ్ల్యూసీ వాళ్ళు అయితే 70 మార్కులు అయితే ప్లస్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అవ్వచ్చు. ఎస్సీ వాళ్ళు 66కి 66 ప్లస్ రావాలి. ఎస్టీ వాళ్ళు 65, బీసీఏ 68, బీసీబీ 72, బీసీసీ 62, బీసీడీ 74, బీసీ 64. 1-2 మార్కుల తేడాతోనే ఈ కట్ ఆఫ్ ఉంటుందని అంచనా వేయడం అయితే జరిగినది. 100 మార్క్స్ ఇప్పుడు 1:50కి అయితే ఇది అంచనా వేయడం జరిగింది. 1:100 తీసుకున్నట్లయితే ఈ కట్ ఆఫ్ కాస్త తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. 76 ఉన్నది ఒక 74, 70 ఉన్నది ఒక 68, 66 ఉన్నది ఒక 64, అట్లా ఒక 2 మార్కులు 3 మార్కులు తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒక 1:50 నుంచి 100 తీసుకున్నట్లయితే 1:50 తీసుకుంటే ఈ మార్కులు అయితే సేమ్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ మార్కులు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మెయిన్స్కి గ్రూప్ 1 మెయిన్స్కి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కంపల్సరీ ఖచ్చితంగా క్వాలిఫై అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మార్క్స్ ఈ కేటగిరీలో ఇప్పుడు మనం ఇచ్చిన ఈ అన్ని కేటగిరీలో ఈ మార్క్స్ ఖచ్చితంగా వస్తే మీరు ఖచ్చితంగా గ్రూప్ 1 మెయిన్స్కి క్వాలిఫై అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా ఇంకా మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ సాఫీగా కొనసాగించవచ్చు.